నేను తెలంగాణలో పుట్టలేదు, కానీ తెలంగాణ యువత తాలూకు బలిదానాలకి నన్ను కదిలించేసింది. 1200 అమరులు చచ్చిపోతే వాళ్ళకి నివాళులు అర్పించడానికి వెళ్తే పర్మిషన్ ఇవ్వాల. అంటే ఈ దేశంలో నేను ఇక్కడ రేపు పొద్దున ఇండియా గేట్కి వెళ్ళి నేను సైనికులకి వందనం చేయాలంటే నేను ఎక్కడ పుట్టాలి? కాశ్మీర్లో పుట్టాలా? పంజాబ్లో పుట్టాలి? ఇది నా నేల కాదు, నా దేశం కాదా? అలాగే 1200 మంది అమరవీరులకి నాకు స్ఫూర్తినిచ్చిన నేల తెలంగాణ, నాకు స్ఫూర్తినిచ్చిన తెలంగాణ పోరాటం. 1 సంవత్సరం పైన లేటుగా వచ్చింది తెలంగాణకి ఫ్రీడమ్ స్ట్రగుల్, స్వేచ్ఛ. 47 అందరికీ ఆగస్టులో వస్తే తెలంగాణకి సెప్టెంబర్ 48లో వచ్చింది. అలాంటి తెలంగాణ స్ఫూర్తిని నేను చూసి 1200 మంది యువతకి మనం నివాళులు అర్పిద్దామంటే నువ్వు అది కూడా చేయనివ్వవు అంటే దిస్ ఈజ్ ద హిపోక్రసీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అందుకని నేను ఐఎమ్ కమిటెడ్ ఫర్ తెలంగాణస్ డెవలప్మెంట్. నాకు తెలంగాణలో తెలంగాణ నాయకులు చెప్తున్నాను, నాకు ఐ డోంట్ నీడ్ ఎనీ పోస్ట్. నేను 1200 మంది యువత బలిదానాల మీద ఏ ఆశయాల కోసం అయితే తెలంగాణ వచ్చిందో ఆ ఆశయాల కోసం నా నేలలో భాగం, మన భారతదేశంలో అంతర్భాగం ఉంది. ఆ నేల కోసం జనసేన తన వంతు తను కృషి చేస్తున్న మీకు మనస్ఫూర్తిగా నేను మీకు మాటిస్తున్నాను. మీకు అంటే ఫ్రమ్ క్రైసిస్ టు కాన్ఫిడెన్స్ ఇవన్నీ చెప్తుంటే, అంటే 2000 ఒక పార్టీని ప్రారంభించి ఒక పార్టీని 12 సంవత్సరాలు కేవలం ఒక 7 సిద్ధాంతాలతోటి కూర్చోబెట్టి బతికే సిద్ధాంతాలు అవన్నీ. ఇందాక తనీష్ చెప్పినట్టుగా అవి చాలా ఏదో మన ఏమంటారు దాన్ని హార్వర్డ్లోనో లేదంటే కూర్చోబెట్టి కేంబ్రిడ్జ్లోనో కూర్చున్నాయి కాదు, మన నేల మీద నడిచినాయి. మన మన్ వాసన అండి అంట తమిళ్లో, మట్టి మన మట్టిలోంచి పుట్టినాయి మన అవసరాలు. ఈరోజు ఇంతమంది కేరళ మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారంటే ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం అంటే ఇందాక తనీష్ చెప్పింది, కానీ పొద్దున్నుంచి మన కేరళ నుంచి వచ్చిన మన నాయకులు చెప్పింది, కానీ మన సభ్యులు చెప్పింది, కానీ కర్ణాటక నుంచి, ఇవన్నీ మన నేలకు అవసరమైన ఆలోచన విధానం జనసేన పెట్టింది. అందుకే జనసేనకి చాలా లాంగ్ భవిష్యత్తు ఉంది, దీనికి అది నిలబడాలి. దీనికి